హ్యావ్యూర్స్ వీకెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఒకటి ఇద్దాం అనుకోండి. అప్పుడు కనిపించిందండి. నేనటం కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డిని ఒక ఆంగ్ల విలేకరు అనుకుంటా, అతను అడుగున్నాడు, చంద్రబాబు గారు మిమ్మల్ని ఈ ప్యాబ్లో ఎస్కోబార్తో పోల్చారు కదా, మీరేమంటారు అని చెప్పేసి అన్నారు. ప్యాబ్లో అంటే ఆ పేరు కూడా నీకు తెలియదా? తెలిసి కూడా తెలియనట్టుకుంటున్నాడా? డోంట్ నో. బట్ ఆ పేరు పలకటేటప్పుడు కానీ ఆ ఉన్నటువంటి ఆ నిమిషంలో బెబ్బెబ్బె అన్నట్టు భయపడుతున్నట్టు, ఓ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నట్టు ఎవరో గుర్తొచ్చి లోన భయపడుతున్న నాకైతే అనిపించింది. ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారిని ప్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా అనబడే ఒక డ్రగ్ డీలర్, డ్రగ్స్ డాన్, ఒకప్పుడు ఈ డ్రగ్స్ బిజినెస్ ద్వారా ప్రపంచాన్నే శాసించిన వాడు. అమెరికా ఏంటి, రష్యా ఏంటి, యూకే ఏంటి, స్పెయిన్ ఏంటి, ఇండియా ఏంటి, సీరియస్లీ ప్రపంచం అంతా కూడా ఎవడు రాసలు వీడు అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుకున్న వ్యక్తి ఈ ప్యాబ్లో ఎస్కోబార్. ఇతనికి సంబంధించిన చంద్రబాబు చెప్పింది ఏంటి, ఈ ప్యాబ్లో ఎస్కోబార్ అని ఉండేవాడు, వాడు కూడా ఏంటి, డబ్బు సంపాదించాలి, అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి, దానికోసం ఏ అడ్డదారులైనా తొక్కుతా అంటూ డ్రగ్స్ ద్వారా కోటాను కోట్లు సంపాదించాడు. కానీ చివరికి కుక్క చావు చచ్చాడు అన్నట్టుగా అనకుండా కోటాను కోట్లు సంపాదించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆ డ్రగ్ డీలర్ ఎలాగైతే ముందు డ్రగ్స్, ఆ తర్వాత రాజకీయాల్లోకి, ఆ తర్వాత ఇక శాసించాలి మొత్తం అనుకున్నట్టున్నాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్యాబ్లో ఎస్కోబార్ లాగే టాటాలను మించి సంపాదించాలి, అతనిని మించి సంపాదించాలి, అంబానీని మించి సంపాదించాలి, అందరికన్నా నేనే టాప్లో ఉండాలి అన్నట్టు కలలుగంటూ ఉంటాడు. దానికోసం ఎన్ని అక్రమ మార్గాలను సరే ఈ మనిషి వెళ్తూ ఉంటాడు. అలా ఆంధ్రప్రదేశ్లో గంజాయిని ఓ రేంజ్లో అసలు మొత్తం కూడా అందరికీ అందించి, అందరికీ నథింగ్ బట్ ఎవరైతే ఈ గంజాయికి బానిసగా మారారు వాళ్ళకి అందించి వాళ్ళ దగ్గర డబ్బులు కొల్లగొట్టున్నాడు. ఇవి కాకుండా ఇంకా చాలా చేస్తున్నాడు ఈ మనిషి, విజయాలు అన్నీ తెలుస్తాయిలే అన్నాడు. సో ఇప్పుడు ఈ ప్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా గురించి సింపుల్గా చెప్తా. ఇతను పుట్టింది 1900 అరౌండ్ ఎంత 49, 1949 డిసెంబర్ 1. అసలు ఇది చూడండి, అసలు 1949 డిసెంబర్ 1 పుట్టాడా? 1993 డిసెంబర్ 2 చనిపోయాడు. పుట్టింది డిసెంబర్ 1, చనిపోయింది డిసెంబర్ 2. బట్ మధ్యలో 44 సంవత్సరాల గ్యాప్ ఉందిలేండి. హైట్ కూడా మరి ఆయన తెలిసి చెప్పేది తెలియకుండా చెప్పినా కదా చంద్రబాబు గారు. ఇతని హైట్ కూడా అరౌండ్ 167 సెంటీమీటర్లు, అంటే 5 feet 6 inches అరౌండ్. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే హైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో కోయిన్సిడెన్స్ అని అనుకోవాలి. ఈ రకమైన కంపారిజన్లు ఈ రకంగా ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి అంటే. పాయింట్కి వస్తున్నా, ఇతను స్టార్టింగ్ ఎలా అంటే శ్మశానాల దగ్గర ఉన్నటువంటి ఆ రాళ్ళను తొలగించి ఆ శ్మశానాలని ఓ రకంగా నీట్గా చేసేసి ఇది గుంత తవ్వాను పూడ్చుకోండి అని చెప్పేసి అన్నాడు. అంటే శ్మశానాలలో అక్కడ పూడ్చిపెడుతూ ఉంటే శవానికి ఖాళీ లేదంటే ఎందుకంటే ఖాళీ రండి నేను చూపిస్తాను చెప్పేసి అలా శవాలను పూడుస్తూ ఉన్నటువంటి శవాలను తీసి పెట్టేస్తూ ఇలా బిజినెస్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు, నెమ్మదిగా దొంగతనాన్ని మొదలెట్టున్నాడు. ఈ దొంగతనాన్ని మొదలెట్టిన తర్వాత అతనికి ఇది కాదయ్యా ఇంకా ఏదైనా చేయాలనుకున్నాడు. దెన్ నకిలీ సిగరెట్లు అమ్మటం మొదలెట్టున్నాడు. తర్వాత ఫేక్ లాటరీలు, ఓ రకంగా దొంగతనం అనేది చాలా చిన్నది, పక్కెళ్ళిపోయింది అనుకోండి, వేరే విషయం. సమాధులు రాళ్ళు తొలగేటాలు, అతను నకిలీ సిగరెట్లు అమ్మటాలు, తర్వాత ఫేక్ లాటరీ టికెట్లు అమ్మటాలు, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. నెమ్మదిగా ఈ దొంగల మఠ పరిచయం అయ్యి దొంగతనాలు అవి కూడా చేస్తుండేవాడు. అలా ఉన్నటువంటి మూమెంట్లో ఓ రోజు అతనికి ఒక కిడ్నాప్ ఇష్యూలో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ కిడ్నాప్ చేసినప్పుడు మనోడికి భారీగా డబ్బులు అనేది వచ్చేసాయి. ఆ భారీగా డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకేం చేశాడు, ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు డ్రగ్స్ డీలర్గా మారాడు. అలా ఒక గ్యాంగ్తో కలిసి డ్రగ్ డీలింగ్ మొత్తం మొదలెట్టున్నాడు. అయితే వీళ్ళతో కాదురా, నాకంటూ సొంతగా ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అలా అనుకున్న మూమెంట్లోనే 1975లో అండి, ఇతను వాస్తవానికి కొలంబియాలో మెడిలిన్ అనే ప్రాంతం, కొలంబియా దేశం ఇది, మెడిలిన్ అనే సిటీలో ఇతను ఉండేవాడు. సో నా కెరీర్ మొత్తం స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి మెడిలిన్ కార్టెల్ అని చెప్పేసి ఓన్గా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించున్నాడు.
మొత్తం కొకైన్ బిజినెస్ ఇంక ఇతనే. ఎంతగా అంటే ఈ కొకైన్ బిజినెస్ ద్వారా అతనికి వచ్చే డబ్బులతో ఆ డబ్బులు జస్ట్ లైక్ డి సినిమాలో కానీ డబ్బులన్నీ వస్తే కట్టలు కడుతూ ఉంటారు కదా, లెక్కేసి 100 రూపాయలు 100 అంతేలే 100 నోట్లకు ఒక కట్టగా అన్నట్టు. అలా ఇతనికి సంబంధించి ఈ వచ్చిన డబ్బులను కట్టలు కడటానికే ఏకంగా $1000 ఖర్చు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొనాల్సి వచ్చేది. ఆ డబ్బు ఎంత అంటే కోటాను కోట్లు. కొన్ని సందర్భాలలో ఇతనికి వచ్చిన డబ్బుల 10% ఎలుకలే కొరికేమంట డబ్బుల్ని. పెద్ద పెద్ద గూడెం నిండా డబ్బులే, 1000 కోట్లు డబ్బులైతే. 70 నుంచి 80 టన్నులు దాదాపు కొకైన్ని కొలంబియా నుంచి అమెరికాలో డంప్ చేస్తూ ఉండేవాడు. ఇక వచ్చిన డబ్బులతో కిలోమీటర్ల కొద్దీ ల్యాండ్ మొత్తం అతనే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు దరిదాపుల్లో. పెద్ద ల్యాండ్స్ తీసుకొని అందులో ప్యాలెస్లు, స్విమ్మింగ్ పూల్లు, తోటలు, ఒక ప్రైవేటు జూ, ఇలా అతను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బహుశా స్వర్గంలో కూడా దేవుడు ఇలా ఉండడేమో, ఆ ఇంద్రుడు ఇలా ఉండడేమో అని చెప్పేసి అనుకునేవాళ్ళట. అంటే మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి చెప్తున్నా, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ దేవుడు ఎవరైతే వాళ్ళు అలా. ఇక ఆ తర్వాత డబ్బు బాగా సంపాదించేశాడు, కోటాను కోట్లు ఉన్నాయి. ఎంత అంటే ఈ డ్రగ్స్ని ఇతను మనుషుల చేత, అప్పుడున్న వెహికల్స్ ఏముంటే అవి, ఫ్లైట్లు, తర్వాత కార్గో షిప్పులు, కొన్నిసార్లు సబ్మెరైన్ కూడా వాడేవాడు, చాపర్లు, చార్టెడ్ ఫ్లైట్లు, ఎక్కడికంటే అక్కడ పంపిస్తూనే ఉండేవాడు. కొకైన్ అనేదానికి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్గా అయిపోయాడు. ఎలా అంటే ఆ రోజు వరల్డ్లో మొత్తం కొకైన్ సప్లై అవుతుంటే డ్రగ్స్లో 90% ఇది ఒక్కనే సప్లై చేసేవాడు, 90% ఇది ఒక్కటే సప్లై చేసేవాడు. ఇక ఇలా సప్లై చేస్తున్న మూమెంట్లో అడ్డొచ్చిన వాళ్ళలో కొన్ని వేల మందిని చంపాడు. సీరియస్లీ కొన్ని వేల మందిని చంపాడు. తీర్పులు కనుక ఇవ్వాల్సి వచ్చిన మూమెంట్లో జడ్జిలు కనుక అడ్డు తిరిగితే ఆ జడ్జిని చంపేవాడు. ఇక 1982 ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఎలా? కొలంబియాలో ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేశాడు. వాస్తవానికి రాబిన్ హుడ్ అంటారు. అతనేంటి, ఉన్నోళ్ళ దగ్గర దోచుకుని లేని వాళ్ళకి పంచేవాడు. ఇలా ఈ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా కొంతమంది పేదలకు ఇల్లు కట్టించేవాడు. ఇతను ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం, సో దాంట్లో ఫుట్బాల్ గ్రౌండ్లు ఇవన్నీ నిర్మిస్తూ ఉండేవాడు. ఇక ఒకనొక సమయంలో ఇతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు ఏం చేశారంటే స్పెషల్ యాంటీ డ్రగ్స్ టీమ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. భయంకరంగా ఈ డ్రగ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి చూడండి రాబట్టి. అప్పుడు ఎవరు ఏంటంటే వీడని తెలియదు. అప్పుడు పని చేశాడు. సరే, నేను జైలు శిక్ష విధించుకుంటున్నా, ఇంకా నేను ఎటు రాను, ఇక్కడే ఉంటున్నాను, కాండి మీరు చెక్ చేసి ఎక్కడికి వస్తే పట్టుకొని చంపాడు అన్నాడు. అలా అతనికి అతను జైలు శిక్ష వేయించుకొని లా కెటిడ్రల్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి పెద్ద, అదే జైలు అనుకోవచ్చు, ఇంకా అదే ఇల్లు అనుకో, మొత్తం వాడికి ఇంకా అదే అందులో ఉంటూ ఉన్నాడు. అలా ఉండి కూడా అతను ఏం చేశాడు, ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని విచ్చలుడిగా చేస్తూనే ఉన్నాడు. ఇలా విచ్చలుడిగా చేస్తూనే అతను ఎంతోమంది చంపుతూ ఉంటే ఈ చనిపోయిన వాళ్ళ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ అంటారు చూసిన వాళ్ళు, అండ్ వీడి డ్రగ్స్ వల్ల సరైన కన్సల్టెంట్ అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అంతా కలిపి ఒక టీంలా ఫామ్ అయ్యి ఇక వీడిని చంపేయాల్సిందే, ఎట్టి బతకనే వద్దని చెప్పేసి అనుకున్నారు. అలా ఈ అమెరికా పోలీసులు మొత్తం అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు వీడిని పట్టుకొని ట్రై చేస్తూ ఉంటే ఇంకా అటు ఇటు పారిపోతున్నప్పుడు, ఇళ్ళ మీదకి వెళ్తున్నప్పుడు ఆ షూట్ చేస్తే మన ట్రంప్కి కానీ చెవికి తగిలి వెళ్ళింది కదా, ఇది చెవి తగిలి మెదడులోకి వెళ్ళిపోయాడు. దాన్ని అలా చనిపోయాడు. మళ్ళీ చావు సంవత్సరం మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడు కాల్చుకున్నాడు, ఆత్మహత్య అని చెప్పేసి అదొకటి అంటారు ఇక్కడ. సో మొత్తానికి 1990 డిసెంబర్ 2లో చనిపోయినాడు. మీరు నమ్ముతారో లేదో, 1980 ఆ సమయంలో లిస్టు తీస్తే ఫోర్బ్స్ వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు అంటే ఇదిగో ఇతనే తేలుతూ ఉన్నాడు. అప్పట్లోనే 2.5 లక్షల కోట్ల డాలర్లు వీడి దగ్గర ఉండే అనమాట. సారీ, 2.5 లక్షల కోట్లు మన కరెన్సీలో, డాలర్లు కాదు. ఇంకా డాలర్ కూడా అంటే పోయమ్మ, అది వచ్చేసి కోట్లు అన్నట్టుగా అయిపోయింది. సో సింపుల్గా చెప్తున్నా, ఇతనికి సంబంధించి ఆల్రెడీ 1976లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎవరిని? మరియా విక్టోరియా అనే పర్సన్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి సెబాస్టియన్ అని చెప్పేసి ఒకళ్ళు, మనియోలా అని చెప్పేసి ఒకళ్ళు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీడు 44 సంవత్సరాలకి ఎందుకు చనిపోయాడు ఏంటంటే ఇక అప్పటికే ప్రపంచమంతా కూడా
వీడు బాధితులే. ఎక్కడ చూసినా వీడే డ్రగ్స్. అసలు నీకు డ్రగ్స్ కావాలో చెప్పు, ఎలా అంటే అలా పంపిస్తా అంటాడు. బట్ వీడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా, వీడు అనుకున్న వేళ అవతల కనుక ఉండకపోయినా చంపేస్తాడు. అలా వీడు ఆ రోజు 1987లో అండి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 11 జడ్జిలను చంపాడు, అక్కడ మనుషులను చంపాడు. 1986లో న్యాయమంత్రిని చంపాడు. వీడు 1982లో ఎంపీ అయ్యాడా. ఆ తర్వాత రాజకీయం కూడా ఎదుగుతూ ఎంతోమంది చంపుకుంటూనే పోయాడు. వాడికల్లా ఒకే ఒకటి, ప్రపంచంలో ఇక వీడు తప్ప ఎవడు కూడా ధనవంతుడు ఉండకూడదు, డ్రగ్స్ వీడి తప్ప ఎవడు సప్లై చేయకూడదు, వీడికి ఎవడు ఎదురు తిరగకూడదు, వీడు ఏం చెప్తే అదే నమ్మాలి. సో సింపుల్గా నేను చెప్పింది ఏదైతే ఉందో మీరు క్రాస్ చెక్ చేయండి, జగన్కి ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అతనితో పోల్చారు కదా. బహుశా ఇప్పుడు ఈ విషయాలు జగన్కి ఆల్రెడీ తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియో కనుక చూస్తే వావ్, నన్ను అంత పెద్దోడితో పోల్చాడా, అయితే చంద్రబాబు గారు థ్యాంక్స్ చెప్పాలి అని జగన్ అంటాడో నాకు అనిపిస్తా. సో ఓవరాల్ ఇదే విషయం. మరి చంద్రబాబు గారు ఏదో ఒక లీడ్ దొరికితే అలా అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైనా డ్రగ్ డీల్స్తో ఉన్నాడా, అంతే డ్రగ్ మాఫియాతో చేతులు కలిపాడా, లేదన్నప్పుడు ఓన్లీ డబ్బు సంపాదించాలన్నప్పుడు ఎలాగైనా సరే ఎదగాలన్నట్టుగా ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడా, కింద కామెంట్లో తెలియచేయండి.